Welcome to PSR Studies. Today class is 10th class maths లో 14th chapter statistics నుండి exercise 14.3 లో question number 6 and 7 ఏంటో చూద్దాం. ఆల్రెడీ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ క్వశ్చన్స్ లింక్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. మీకు కనుక కావాలి అంటే చెక్ చేసుకోండి. 6th question. 100 surnames are randomly picked up from a local telephone directory and the frequency distribution of number of letters in the English alphabets in the surname was obtained as follows. So English alphabets and surnames letters మీద డేటా ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 to 4, నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ ఎన్నంటే 6, అంటే ఒక్క లెటర్ నుంచి 4 నేమ్స్ ఉండే సర్నేమ్స్ ఎన్ని ఉన్నాయంటే 6 సర్నేమ్స్ ఉన్నాయి. 4 to 7 30, 7 to 10 లెటర్స్ ఉన్న సర్నేమ్స్ 40, 10 to 13 ఉన్న సర్నేమ్స్ 16, 13 to 16 లెటర్స్ ఉన్న సర్నేమ్స్ 4, 16 to 19 సర్నేమ్స్ ఉన్నాయి 4. సో డిటర్మైన్ ద మీడియం నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సర్నేమ్స్, ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సర్నేమ్స్, ఆల్సో మోడల్ సైజ్ ఆఫ్ ద సర్నేమ్స్. అంటే ఇక్కడ మనం మీడియన్, మీన్, మోడల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ గివెన్ డేటా రాసుకున్నా అండి. చూడండి, ఫస్ట్ మనం మోడల్ సైజ్ మీడియన్ కనుక్కోవడానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వెల్ కంటిన్యూస్ క్లాస్ చెక్ చేసుకోవాలి. కంటిన్యూస్ క్లాస్ అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లోవర్ లిమిట్ అదే ఉంటుంది. అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో లోవర్ లిమిట్ అదే ఉంటుంది. సో ఇది అప్పర్ లిమిట్, ఇక్కడ లోవర్ లిమిట్ సేమ్గా ఉంది కనుక, అంటే ఇక్కడ ఎండ్ అయిన నెంబర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కనుక ఇది కంటిన్యూస్ క్లాస్. కంటిన్యూస్ క్లాస్కి మాత్రమే మనం మీడియం క్లాస్ని అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇది కంటిన్యూస్ క్లాస్ ఇచ్చారు కనుక డైరెక్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తే 6 plus 30 36, 36 plus 40 76, 76 plus 16 92, 92 plus 4 96, 96 plus 4 100. సో ఇప్పుడు ఎన్ని అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎన్ని నెంబర్ వచ్చింది? 100. సో n/2 అంటే 50. n/2 50 వచ్చింది కనుక ఇక్కడ మీడియం క్లాస్ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే 50 ఈక్వల్ టు ఆర్ 50 కంటే కొంచెం 50 కంటే పెద్దది సెలెక్ట్ చేసుకోవాలి. 50 కంటే పెద్దది అంటే ఏంటండి? 76. ఇదేమవుతుందంటే మీడియం క్లాస్. ఓకే, మీడియం క్లాస్కి పైన ఉన్నది ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది. మీడియం క్లాస్ యొక్క ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అనేది ఎల్ అవుతుంది. అంటే 7 to 10 ఉంది కనుక 7 అనేది ఎల్ అవుతుంది. ఇది ఫ్రీక్వెన్సీ, ఇది సిఎఫ్. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. హెచ్ ఎంత? 10 - 7, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఎక్కడ చేసిన డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 ఉంది కనుక హెచ్ ఈక్వల్ టు 3. సో మీడియన్కి ఫార్ములా ఏంది? మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే ఎంత అండి? లోవర్ లిమిట్ ఎంత? 7 ప్లస్ n/2 అంటే 50 మైనస్ సిఎఫ్ ఎంత? 36 డివైడెడ్ బై ఎఫ్ 40 ఇంటూ 3. సో ఇక్కడ చేస్తున్నా చూడండి. 7 ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది? 50 మైనస్ 36 అంటే 4 యాడ్ చేస్తే 40 10 14 ఇంటూ 3/40. చూడండి, 2 7s 2 20s. సో ఇక్కడ ఎంత మిగులుతుంది? 7 ప్లస్ 7 3s 21/20. సో 7 ప్లస్ 21s 20. ఎంత మిగులుతుంది? పాయింట్ పెట్టుకుంటా. పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది? 10 అవుతుంది. 0 పెట్టుకుంటే 100 అవుతుంది. 27s 25s 100. సో 7 ప్లస్ 1.05 అంటే 8.05 is the answer. So this is about median. Next మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏందండి? ఎల్ ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. సో ఎల్, f1, f0, f2, హెచ్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ కదండి. గివెన్ డేటాలో ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అదేంటిదంటే మనకు 40 అనేది హైయెస్ట్ ఉంది కనుక ఇది f1. దీనికంటే బిఫోరింగ్ ఫ్రీక్వెన్సీ f0.
40 తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ F2. అంటే ఇవి అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అది F1. అంటే 40 అనేది ఇక్కడ అన్నిట్లలో అన్నీ పెద్దది కనుక F1. దీనికి ఉన్న ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ F0, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ F2. F1 ఎక్కడైతే వచ్చిందో దాని ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అనేది L అవుతుంది. అంటే 7 అనేది L. సో ఇప్పుడు చూడండి, L ప్లస్ F1 ఎంత, 40 మైనస్ 30 డివైడెడ్ బై 2 ఇంటూ 40 మైనస్ 30 మైనస్ 16 ఇంటూ హెచ్ అంటే హైట్. ఎక్కడ చూసినా వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి, 10 మైనస్ 7 అన్న 3, 7 మైనస్ 4 అన్న 3 కనుక హెచ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఏంది, 7 ప్లస్ 10 బై 80 మైనస్ 42 జా 80, ఇదేమవుతుందండి 30 ప్లస్ 16 అంటే 46 ఇంటూ 3. సో 7 ప్లస్ 10 డివైడెడ్ బై ఎంత వస్తుందండి, 34 ఇంటూ 3. చూడండి 2 5 జా 2 17 జా. సో 7 ప్లస్ 15 బై 17, 15 బై 17. సో చూడండి 7 ప్లస్ 15 బై 17 పోదు కనుక 0 పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది, 150 అవుతుంది. సో 17 8 జా 17 8 ఎంత అండి, 136. సో ఒక్క పాయింట్ తర్వాత ఒక బిట్ చాలు కనుక వదిలేస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకు, 17.8 అనేది ఆన్సర్. మోడ్ ఏమో 17.8 వచ్చిందండి. మనకు మీడియన్ ఎంత వచ్చిందండి, 8.5. 8.05 ఇస్ నథింగ్ బట్ 8. ఇక్కడ ఎంత వచ్చింది, 7.8 సంథింగ్ ఉంది కనుక 7.9 అనుకోవచ్చు. సో ఇది కూడా నియర్లీ 8 వచ్చింది. ఇప్పుడు మీన్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్, టు ఫైండ్ అవుట్ ద మీన్ వాల్యూ యొక్క టేబుల్ అనేది వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈ గివెన్ 2 బాక్సెస్ అనేవి గివెన్ డేటా. నెక్స్ట్ మిడ్ వాల్యూ అంటే ఫార్ములా ఏంది, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. అంటే 4 ప్లస్ 1 5/2. 5/2 అంటే ఏంది, 5లో సగం ఎంతంట 2.5. నెక్స్ట్ 7 ప్లస్ 4 11/2. 11/2 అంటే 5.5. నెక్స్ట్ 10 ప్లస్ 7 17/2. 17లో సగం ఎంత అండి, 8.5. నెక్స్ట్ అదర్వైజ్ వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 3. 4కి 7కి డిఫరెన్స్ 3, 10కి 7కి 10కి డిఫరెన్స్ 3. ఎక్కడ చూసినా 3 డిఫరెన్స్ ఉంది కనుక మిడ్ వాల్యూ కూడా 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 3 యాడ్ చేస్తే 8, 8కి 3 యాడ్ చేస్తే 11. 0.5 అనేది అలానే రాసుకుంటూ వెళ్ళండి. 11కి 3 యాడ్ చేస్తే 14, 14కి 3 యాడ్ చేస్తే 17. ఇలా అయినా రాసుకోవచ్చు, ఆర్ ఒక్కొక్కటి అయినా చేయండి. ఇప్పుడు చూడండి లాస్ట్ చెక్ చేయండి ఒకసారి. 19 ప్లస్ 36 అంటే ఎంత అవుతుందండి, 35. 35లో సగం ఎంత, 17.5. ఈ విధంగా అయినా చేయొచ్చు, ఆర్ వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ ఎక్కడి నుండి ఫైండ్ అవుట్ చేయాలండి, మిడ్ వాల్యూస్లో మిడిల్ నెంబర్ అంటే సెంటర్ నెంబర్ 1 2 3 1 2 3. ఈ 2 తీసేస్తే ఈ 2 తీసేస్తే ఈ 2 సెంటర్ వస్తున్నాయి, ఈ 2 సెంటర్ వస్తున్నాయి. బట్ 8.5ని ఏగా తీసుకుంటాం మనం, ఏదైతే చిన్న వాల్యూ ఉంటుందో అది ఏగా తీసుకుంటాం. చూడండి xi మైనస్ ఏ 2.5 మైనస్ 8.5. 0.5 పోతే 2 మైనస్ 8 ఎంత వస్తుందండి, -6. 5.5 మైనస్ 8.5, 5 మైనస్ 8 అంటే ఎంత అండి, -3. 8.5 మైనస్ 8.5 0. 11 మైనస్ 8, 11 ఈ 0.5 వెళ్ళిపోతుంది. 11 మైనస్ 8 ఎంత, 3. 14 మైనస్ 8, 14 మైనస్ 8 6. 17 మైనస్ 8 9. అంటే ఈ అన్నిట్లకి వెళ్ళి 17.5లోకి వెళ్ళి 8.5 సబ్ట్రాక్ట్ చేసిన, 14లోకి వెళ్ళి 8 తీసేసిన, 11కి వెళ్ళి 8 తీసేసిన. ఈ 0.5లో 0.5 పోతుంది కనుక ఓన్లీ ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ తీసుకున్నా. సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్. హైట్ ఎంత అండి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, ఎక్కడ చూసినా 3 ఉంది కనుక హెచ్ ఈక్వల్ టు 3 చేయండి. ఇక్కడ వచ్చిన వాల్యూని 3తో డివైడ్ చేయండి. 3 2 జా -2, -3/3 అంటే -1, 0, 3/3 1, 6/3 2, 9/3 3. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఇదేంటిది ఎఫ్ఐ. చూడండి 6 2 జా -12, 30 ఇంటూ -1 -30, 40 ఇంటూ 0 0, 16 ఇంటూ 1 16,
4 2s are 8, 4 3s are 12. నెక్స్ట్ సిగ్మా Fi ఫైండ్ అవుట్ చేయండి. చూడండి 30 ప్లస్ 40 70, 70 ప్లస్ 16 86, 86 ప్లస్ 4 90, 90 ప్లస్ 10 100. మీకు వచ్చిన విధంగా మీరు అడిషన్ చేసుకోండి. నేను ఏవేవైతే అడిషన్కి ఈజీగా ఉంటాయో అవి యాడ్ చేసుకుంటూ ఫస్ట్ వెళ్ళిన. నెక్స్ట్ ఇవి యాడ్ చేస్తే -12 ప్లస్ 12 గెట్ క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తుందండి? 16 ప్లస్ 8 ఎంత అండి? 24. 24 మైనస్ 30, 24 మైనస్ 30 అంటే -6. నెక్స్ట్ మీన్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ Fi బై సిగ్మా ఆఫ్ Fi ఇంటూ హెచ్. ఏ అంటే వాల్యూ ఎంత అండి? 8.5. సిగ్మా ఆఫ్ Fi ఎంత వచ్చింది? -6 వచ్చింది కనుక -6. సిగ్మా ఆఫ్ F ఎంత వచ్చింది? 100. హెచ్ ఎంత? 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8.5 మైనస్ 6 3s are 18 డివైడెడ్ బై 100. చూడండి డివైడెడ్లో 100 ఉన్నా 10 ఉన్నా కట్ చేయకుండా పాయింట్లలో వాల్యూస్ పెట్టుకోండి. అంటే ఇది ఎంత పెట్టుకోవచ్చు? 0.18 అని పెట్టుకోవచ్చు. ఎందుకు? 100 ఉంటే 2 పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 8.5లోకి వెళ్ళి 0.18 సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుందండి మనకు? 8.32 ఇస్ ద ఆన్సర్. సో మనకు మీన్ ఏమో 8.32 వచ్చింది. నెక్స్ట్ మోడ్ ఏమో 7.9 వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఏంటిదండి మనం కనుక్కున్నది? మీడియం ఎంత వచ్చిందండి? 1 minute. మీడియం 8.05. మీడియం 8, ఇది నియర్లీ 8, ఇది 8 ప్లస్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్, మోడ్, మీడియన్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం. The distribution below gives the weight of 30 students of a class. Find the median weight of the students. సో స్టూడెంట్స్ యొక్క వెయిట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. 40 to 45 kgs 2 members, 45 to 53, 50 to 55 8, 55 to 66, 60 to 65 6, 65 to 73, 72 to 75 2 members. సో ఇప్పుడు మనకు ఓన్లీ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కనుక గివెన్ డేటా రాసుకున్న ఫస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి టు ఫైండ్ అవుట్ ద మీడియన్. సో 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 8 యాడ్ చేస్తే 13, 13కి 6 యాడ్ చేస్తే 19, 19కి 6 యాడ్ చేస్తే 25, 25కి 3 యాడ్ చేస్తే 28, 28కి 2 యాడ్ చేస్తే 30. మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినా చేయకపోయినా ఇక్కడ వెయిట్ ఆఫ్ 30 అన్నాడు క్వశ్చన్లోనే. సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది? n ఈక్వల్ టు 30 అంటే n/2 ఈక్వల్ టు 15. 15 కంటే ఎక్కువ ఉన్నది మనకు మీడియం క్లాస్ అవుతుంది. ఏంటిదండి? 19. 1 2 3 4 19 అనేది మనకు ఇప్పుడు మీడియం క్లాస్ అవుతుంది. మీడియం క్లాస్ కన్నా ముందున్న ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అవుతుంది. మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F అవుతుంది. మీడియం క్లాస్ యొక్క ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అంతే ఎంత? 55 అనేది L అవుతుంది. సో ఫార్ములా ఏందండి? L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ హెచ్. హెచ్ ఎంత అండి? 55 మైనస్ 60 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది కనుక హెచ్ ఈక్వల్ టు 5. ఎల్ ఎంత? 55 ప్లస్ n/2 ఎంత అండి? 15 మైనస్ 13 డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ ఎంత? 6 ఇంటూ 5. 55 ప్లస్ 2/6 ఇంటూ 5. ఇక్కడ చూడండి 55 2 1s are 2 3s are 5/3 ఈక్వల్ టు 55 ప్లస్ 3తో కట్ చేస్తే 3 1s are 3 అంటే 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 3 6s are 18 ఇలా వస్తూనే ఉంటుంది కనుక పాయింట్ తర్వాత ఒక నెంబర్ అయినా 55 ప్లస్ 1.6 56.6 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ అబౌట్ 7th ప్రాబ్లం. ఇంతటితో 14.3 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క అప్ టు 3 ఎక్సర్సైజ్ 14.3 ఎక్సర్సైజ్ వరకు మీకు ఏపీ అండ్ టీఎస్ 10th మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్లో అన్ని ప్రాబ్లమ్స్ వేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.